హాయ్ వ్యూవర్స్, ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసా? మేము చెప్తుంటే మీరు లైక్లు సబ్స్క్రైబ్లు కొట్టట్లేదని డైరెక్ట్ పాండోరా నుంచి అవతార్ ని దింపాం. ఓహే అవతారం. చాలు చాలు, ఆడియన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసి కమెంట్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోమంటుంది. ఏంటి తిట్లు? అబ్బా కొంచెం పడుకోని. గోరా రే గోరా రే పనికి మాలేదవా లేకరా. ఏంటి తిట్లు మారే? నేనరా జగన్నాథాన్ని. లేకు. ఏంటి అంకుల్ పొద్దు పొద్దున్నే? పొద్దున్నే ఏంట్రా? టైం 11:30 అయింది. లేకు. ఓ మై గాడ్, 11:30 అయిపోయిందా? షిట్ షిట్, సారీ అంకుల్, నాకేం పెద్ద పనులు, ఇంకో అరగంట పడుకుంటాను. కొట్టానంటే హాస్పిటల్ బెడ్ మీద పడుకుంటాం. మూసుకొని లేకు. అంకుల్ అయినా దిక్కుమాల అలారం సౌండ్ ఏంట్రా? పొద్దున్నే ఎవరైనా సుప్రభాతంతో లెగుతారు గాని ఇలాంటి తిట్లతో కాదు. అంటే ఇంట్లో అమ్మ తిట్లు తింటూ లేచే భాగ్యం నాకు లేదు కదా అంకుల్. సారీ రా గోరా, నీ మనసును అర్థం చేసుకోలేకపోయాను. ఫీల్ అయిపోతున్నాడు. ఇట్స్ ఓకే అంకుల్. నువ్వేం బాధపడకరా. రేపటి నుంచి నీకు ఈ అలారంతో పని లేకుండా తెలుగు భాషలో నాకు తెలిసిన తిట్లన్నీ వాడి నేను నిద్ర లేపుతా. ఇలా బ్యాక్ ఫైర్ ఏందేటి? ఎందుకులేండి అంకుల్ మీకు అంత కష్టం. కష్టమే ఉందిలేరా. రోజు పొద్దున్నే మనోగాడికి బోల్డ్ తిట్లు వేస్ట్ చేస్తున్నాను. ఆ పనికి మళ్ళీ ఏదో మారడో చేయడు. అదే ఆడికి వాడే తిట్లలో కొన్ని నీకు వాడాను అనుకో, నువ్వైనా మారుతావు కదా. బ్యూటిఫుల్ థింకింగ్ అంకుల్. రేపటి నుంచి అలాగే చేద్దాం. నా బతుకు రేపటిదాకా ఎందుకురా, ఇప్పుడే మొదలెట్టేద్దాం. అసలు నువ్వెంత పనికిమాలి ఎదవా. ఏం తిట్లు అంకుల్? మీరు ప్రేమతో తిట్టినట్టు లేదు, పగతో తిట్టినట్టు ఉంది. ఈ జస్ట్ తిట్లేరా. నేను బూతులు మొదలెట్టానంటే నువ్వెంక ఈ భూగ్రహం విడిచి పారిపోవాలి. వద్దు అంకుల్, మనది చిన్నపిల్లలు చూసే ఛానల్. తెలుసురా, అందుకే నార్మల్ తిట్లను కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయించుకొని మరి తిట్టాను. నైస్. అవును, ఇంతకీ లిల్లీ ఎక్కడ? లిల్లీ ఇంకా ఇంట్లో ఎందుకు ఉంటది అంకుల్? హాస్పిటల్ కి వెళ్ళింది. ఓహో, ఆ అమ్మాయి పని బాగుంటదిరా. చక్కగా పొద్దున్నే లేచిపోయి స్కూల్ పిల్ల రెడీ అయిపోయి హాస్పిటల్ కి వెళ్ళిపోద్ది. అలా ఉండాలి పిల్లలంటే. నువ్వు ఉన్నావు బాలెంత బఫెల్లో లాగా బెట మీద దొల్లుతున్నావు. మీ ఊర్లో బఫెల్లోలు బెడ్ మీద పడుకుంటాయి అంకుల్. నువ్వు పడుకున్నావు కదరా. సర్లే, నీకేంటి ఇక్కడ అయినా పని? షాప్ లేదా? ఈ రోజు క్రిస్మస్ కదరా, అందుకే సెలవు ఇచ్చా. ఈ రోజు క్రిస్మస్. In the name of Quentin Tarantino, James Cameron, out of fire and dashes England versus Australia. Pursuit of happiness with the Marcus Solis. ఇప్పుడు ఏం చేసావురా? ఏం లేదు అంకుల్, యాన్సిస్టర్స్ కి ఇచ్చిన ప్రేయర్. నీ సిస్టర్సా? నువ్వు అనాథవన్నావు. సిస్టర్స్ కాదు అంకుల్, యాన్సిస్టర్స్ అంటే మన పూర్వీకులు. ప్రతి పండక్కి నాకు మన పూర్వీకులు ప్రేయర్ చేయడం అలవాటు, అందుకే క్రిస్మస్ కూడా చేసేసా. ఓహో, ఇప్పుడు ప్రతి పండక్కి అంటే భోగికి సంక్రాంతికి యా, గాంధీ జయంతికి రక్షాబంధన్ కూడా చేస్తాను. మీకు ఏమైనా ప్రాబ్లమా? ఏంటి జగ్గు పొద్దున్నే ఎదవలతో డిస్కషన్? సారీ పంకు, వెళ్ళిపోతున్నావులే. జగ్గు నువ్వు కూడానా? నేనేమన్నాను పంకు? నువ్వే కదా పొద్దున్నే ఎదవలతో డిస్కషన్ ఎందుకు అని అన్నావు, అందుకే వెళ్ళిపోతున్నావు. అదిగో మళ్ళీ నేనేదో బట్టలు ఆరబెట్టుకుందామని మేడ మీదకి వచ్చానమ్మా. అయితే బట్టలు ఆరబెట్టుకోండి, మాతో పెట్టుకోకండి. సర్లే, పండగ రోజు కూడా పంచలేనా? కేకులు ఏమైనా పంచి పెట్టేది ఏమైనా ఉందా? కేకులే? మాది హౌస్ అనుకుంటున్నావా, హోలీ జీసస్ చర్చ్ అనుకుంటున్నావా? వచ్చి కేకులు అడుగుతున్నావు. అదేంట్రా అలా అంటావు? మీ ఆవిడ క్రిస్టియనే కదా, క్రిస్మస్ రోజు క్రీమ్ కేకులు కూల్ కేకులు పంచి పెట్టరేంటి? క్రిస్మస్ రోజు కేకులు, రంజాన్ రోజు బిర్యానీలు, అట్ల తద్ది రోజు అట్లు రెడీగా ఉండరు తీసుకోవడానికి. ఓ వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ ఆంటీ. సర్లేరా, నన్ను పొగిడితే వదిలేస్తాను అనుకుంటున్నావా?
ఓడేనా? అదేం కుదరదు. మా ఇంటికి ఓ మంచి కేక్ ఆర్డర్ పెట్టు. కేక్ అన్నాను కదా అని ఉత్తి క్రీమ్ కేక్ కాదు, మంచి కూల్ కేక్ ఆర్డర్ పెట్టు. అదేదో ఉంటది కదా, బెల్జియం చాక్లెట్ టవల్, అది పెట్టు. అది బెల్జియం చాక్లెట్ ట్రఫల్. ఏదో ఒకట్రా, నోరు తిరగడానికి కష్టంగా ఉంది గాని నోట్లో పెడితే కరిగిపోతుందట. మొన్న ఒక రీల్లో చూసాను. అయితే ఇంకెందుకు తినడం, జ్యూస్ చేసేస్తాం, తాగండి. రే గోరా, దాని నోట్లో నోరెట్టడం కంటే ఆ కేక్ పెట్టడం బెటర్. లిల్లీ వచ్చాక ఆర్డర్ పెట్టించే, లేకపోతే అది ఊరికే వదలదు. మధ్యలో మీ రికమెండేషన్లు ఏంటి? అంటే దాంతో పాటు మా ఇంటికి కూడా ఇంకో కేక్ ఆర్డర్ పెడతామని. అది చెప్పండి ముందు. ఇట్స్ ఓకే, సాయంత్రం అలాగో చర్చి సైడ్ వెళ్తాను, అక్కడి నుంచి పట్టుకొచ్చేస్తానులేండి. హే ఎక్స్క్యూజ్ మీ, కొత్త నెంబర్ కౌన్ హై రే తూ? హలో, హాయ్, మెరీ క్రిస్మస్. ఏంటి వాయిస్ ఎంత స్వీట్ గా ఉంది? ఈ మధ్య కాల్ సెంటర్ వాళ్ళు కాల్ చేసి విషెస్ కూడా చెప్తున్నారా? హలో హలో, వినిపిస్తుందా? యా యా, శ్రేయా ఘోషల్ పాడినంత క్లియర్ గా వినిపిస్తుంది. ఇంతకీ మీరెవరో తెలుసుకోవచ్చా? అదేంటి, నా వాయిస్ గుర్తుపట్టలేదా? అంటే నా ఫోన్ లో వాయిస్ రికగ్నైజేషన్ లేదు, ఓన్లీ ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్. నువ్వేం మారలేదు తెలుసా? వాట్ ఇస్ మై సరే, అట్లీస్ట్ గెస్ చేయడానికి ట్రై చేయొచ్చు కదా. గెస్ అంటే ఇట్స్ ఎ కాస్ట్లీ బ్రాండ్. సరే చెప్పు, నేను నీకు ముందే తెలుసా? తెలియకపోతే ఫోన్ ఎందుకు చేస్తాను? అంటే మా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఆట పట్టించడానికి చేస్తా ఉంటారులే. లేదు లేదు, నేను నీతో మాట్లాడడానికే చేశాను. దిస్ కాల్ ఇస్ గెలికింగ్ మ్యాన్. చెప్పేయచ్చు కదా. చెప్పాను కదా. ఓకే, లెట్ మీ యూజ్ మై షెర్లాక్ హోమ్స్ బ్రెయిన్. ఫోన్ చేసి మరి మెరీ క్రిస్మస్ చెప్పావంటే యువర్ ఎ క్రిస్టియన్ అండ్ మై క్లోజ్ ఫ్రెండ్. వాయిస్ ఎంత స్వీట్ గా ఉందంటే ఫేస్ కూడా క్యూట్ గా ఉంటుంది. దట్ మీన్స్ యువర్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. మన జీవితంలో బ్యూటిఫుల్ గర్ల్స్ చాలా మంది ఉన్నారు, కానీ మనకు ఫోన్ చేసి మరి విష్ చేసే బ్యూటిఫుల్ గర్ల్స్ చాలా కొందరే ఉన్నారు. ఆ లిస్ట్ మన బుర్రా వస్తు శాఖ నుంచి బయటకు తీస్తే గీత. గీతానా? ఛీ, నీకా ఎలక మొహంది కూడా గుర్తుంది, కానీ నేను గుర్తులేను. దాన్ని ఎలక మొహం అన్నదంటే ఇది చెంచు మొహం అయి ఉంటుంది. ఐ థింక్ యు ఆర్ అపర్ణ. అప్పు. అప్పు? ఆ తుప్పు మొహంది కూడా గుర్తుంది, కానీ నేను గుర్తులేను. ఓ లార్డ్, యు ఆర్ మేకింగ్ ఇట్ హార్డ్. సరేలే, నేను ఓడిపోయా, నువ్వే చెప్పే. ఛీ, నీకు కాల్ చేసి వేస్ట్, బండోడా. ఏమన్నా? బండోడా. మాలిని, ఇంతసేపు పట్టిందా నీకు కనిపెట్టడానికి? లేదు మాలిని, ఇప్పుడు కూడా నేనే కదా కనిపెట్టింది. ఎప్పుడు? నేను బండోడా అని పిలిచాకనా? అంటే నన్ను నువ్వు తప్ప ఇంకెవరు అలా పిలవరు కదా. ఫోన్లే, అదైనా గుర్తు పెట్టుకున్నావు. అసలు మర్చిపోతేనేగా. సరే సరే, నేను చెప్పేది విను. నేను రీసెంట్ గానే హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యా. యా, క్రిస్మస్ కదా, మా ఇంట్లో చిన్న పార్టీ ఆర్గనైజ్ చేస్తున్నా, నువ్వు తప్పకుండా రావాలి. అయ్యో, ఎంత మాట మాలిని. బిర్యానీ పొట్లం ఇస్తారని నేను పొలిటికల్ పార్టీస్ కి వెళ్ళిపోతానా? అలాంటిది హౌస్ పార్టీస్ కి రానా? వచ్చేస్తానులే. నువ్వేం మారలేదు రాజు. అవును, నీకు పెళ్ళైందా? పెళ్ళయిందని తెలిస్తే సరిగ్గా మాట్లాడదేమో. పెళ్ళ? కమాన్ మాలిని, పెళ్లి ఇస్ ఫర్ ఫోన్స్. నువ్వేం మారలేదు, అలానే ఉన్నావు. తెలుసు కదా నా గురించి. ఏం చేస్తున్నావురా? అబ్బా, ఈ లోకల్ మళ్ళీ కుడ్ యూ ప్లీజ్ వెయిట్ ఆన్ ఫర్ అ సెకండ్? యా. ఏంట్రా, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? పొద్దున్నే ఎక్కడికి వచ్చారేంటి? ఈ రోజు ఏంటి? గురువారం. సాయిబాబు గుడికి వెళ్ళు, శనగలు ఎత్తారు. నా దగ్గరికి ఎందుకు వచ్చా? ఈ రోజు ఏంటో తెలియదురా నీకు? తెలీదు. ఏంటి? క్రిస్మస్ రా ఈ రోజు. క్రిస్మస్ అంటే యేసు ప్రభు పుట్టినరోజు. ఆయన దగ్గరికి వెళ్ళండి, నా దగ్గరికి ఎందుకు వచ్చారు? వీడికి బాగా మదం ఎక్కిందిరా మనోహర. నేను అదే అబ్జర్వ్ చేస్తున్నాను ముఖ్యేశ్వర. హలో మాలిని. హా రాజ్, చెప్పు. ఎవర్రా గౌరా ఫోన్ లో? మీ అమ్మమ్మరా, మీ అమ్మమ్మ. మాట్లాడతావా? ఓ, సంక్రాంతికి రాజమండ్రి వస్తున్నామని చెప్పరా, పిండి వంటలు అవి చేసి రెడీగా పెట్టమను. అరే జఫా రాజా, జంగిల్ రాజా, లక్కడి కపాల్, మీ అమ్మమ్మ నాకెందుకు ఫోన్ చేస్తుందిరా? మరి నువ్వు అదే కదరా చెప్పావు. ఓ ఎమ్లీన్ ప్యారిస్. రాజ్, ఏంటి గొడవ? ఏమైంది? ఏం లేదు మాలిని, పనులు. క్రిస్మస్ కదా, కేక్స్ కోసం వచ్చారు. అవునా? అయితే వాళ్ళని కూడా పార్టీకి తీసుకురా, ఇచ్చేసి పంపిద్దాం. ఏళ్ళెందుకు మాలిని మన మధ్యలో? మేమెందుక? ఒరే మావయ్య మనల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు రా. రే గోరా, మేము వస్తాంరా.
రే రే గౌరా మేము వస్తాం రా, మమ్మల్ని తీసుకెళ్ళరా. ఆగడమే. రాజ్, వాళ్ళనే కాదు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా ఇన్వైట్ చేయి. అరే గౌరా ప్లీజ్ రా, మమ్మల్ని కూడా తీసుకెళ్ళరా, మేము వస్తాం రా. అబ్బా ఆగండి రా. మళ్ళీ మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళు పట్టుకొస్తాను. ఎక్కువ ఎక్సైట్ అవ్వకండి, అంటే అక్కడ పార్టీ అయిపోయాక ప్లేట్లు అయ్యి ఎత్తడానికి పనులు కావాలి కదా, అందుకే మళ్ళీ. ఫ్రెండ్స్ అంటున్నావు? ఫ్రెండ్స్, పని తెలిసిన పనికి మాలిన ఫ్రెండ్స్. ఓకే ఓకే, 4 కల్లా వచ్చేసేయండి. ఓకే మళ్ళీ బాయ్. గారా బ్లష్ అవుతున్నా. ఎవర్రా అమ్మాయి? ఎవరా? ఎవరు? మా స్కూల్ ఫ్రెండ్. స్కూల్ ఫ్రెండా? నువ్వు స్కూల్ కి ఎప్పుడు వెళ్ళారా? స్కూల్ కి వెళ్తానే ఫ్రెండ్స్ ఉంటారేటి? ఆ అమ్మాయి స్కూల్ కి వెళ్ళేది, దాని వెనకాల నేను వెళ్ళేవాడిని. అలా మేమిద్దరం స్కూల్ ఫ్రెండ్స్ అయ్యాం. ఓహో. సర్లే మామ, ఏదైతే మనకెందుకు, हमको పార్టీ ఇంపార్టెంట్ హై. పార్టీకి పిలిచాను కదా అని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే బాగోదు. వచ్చామా ఓ మూలను కూర్చొని పెట్టింది తినేసి వెళ్ళామా అన్నట్టు ఉండాలి. ముఖ్యంగా నన్ను మాలిని అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. ఇంకో ఇంపార్టెంట్ విషయం, నాకు పెళ్ళైనట్టు మాలినికి తెలియదు. మీరు కూడా అదే మెయింటైన్ చేయండి. అదేంట్రా మరి లిల్లీ వైఫ్ మరి ఈ అమ్మాయి? నైఫ్. చాలా పాపం రా. ఈవినింగ్ 4 కల్లా నేను పెట్టిన లొకేషన్ కి వచ్చేసండి. బాయ్. హాయ్ మాలిని. హాయ్ మాలిని. రాజు, యా ఇట్స్ మీ. ఓ మై గాడ్, ఏంటి ఇలా అయిపోయావు? ఏంటి ఇంకా అందంగా తయారైనా? లేదు, చాలా చండాలంగా తయారయ్యావు. నవ్వక మావా. నా ఉద్దేశం చాలా నల్లగా అయ్యావని. అంటే ఈ ఎండల్లో తిరిగి కొంచెం ట్యాన్ అయిపోయా. కొంచెం కాదు, కొంచెం ఎక్కువే అయ్యావు. మమ్మల్ని పరిచయం చేయరా? మీట్ మై ఫ్రెండ్స్, మిస్టర్ బిష్ణుగుడ్ శ్రీనివాస్ మనోహర్ అండ్ హీ ఇస్ మిస్టర్ చిట్ప్రాణ ముఖేష్. ఓ హాయ్, నైస్ టు మీట్ యు గైస్. హాయ్. ఏంటి బయటే ఉండిపోయారు, లోపలికి రండి. యా కమింగ్. వావ్, మళ్ళీ ఇల్లు సిమెంట్ తో కట్టారా షుగర్ తో కట్టారా? అదేంటి అలా అడిగావు? అంటే నీ ఇల్లు కూడా నీలాగే స్వీట్ అండ్ క్యూట్ గా ఉంటే. నువ్వేం మారలేదు రాజు, నువ్వు నీ కుళ్ళు జోకులు. ఉల్లిపోయా ఫ్రెష్ గా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టేది వచ్చానే. మామ నాకు కడుపులో దేవేస్తుందిరా. బాత్రూమ్ కి వెళ్ళరా. కడుపులో దేవేస్తుంది ఫుడ్ వల్ల కాదు, వీడి ముడ్డిలో జోకుల వల్ల. అదైతే నాకు కూడా ఉంది మామ. ఎస్ మళ్ళీ యా, మీరు మా గౌర ఎలా కలిసారు? అదా ఏంటి మళ్ళీ గారు ఎంత నవ్వుతున్నారు? దట్ వాస్ వెరీ ఫన్నీ ఇన్సిడెంట్. చెప్తే మీరు కూడా పడి పడి నవ్వుతారు. ఇప్పుడు ఎందుకులే మాలిని. ఉండరా, అన్నిటికీ మధ్యలో వచ్చేస్తావు. మీరు చెప్పండి మాలిని గారు. ఏం లేదు, ఒక రోజు మా కంప్యూటర్ సార్ నాకు మార్క్స్ తక్కువ వచ్చాయని. Hey, mister. Yes, sir. Do you know Malini? Yes, sir. Once call her to my room. Okay, sir. Hey, మాలిని, ఎస్. కంప్యూటర్ సార్ నేను రూమ్ కి రమ్మంటున్నాడు. వాట్? అంతే, నేను వెళ్ళి మా ప్రిన్సిపల్ సార్ కి చెప్పాను. ప్రిన్సిపల్ సార్ వెళ్ళి కంప్యూటర్ సార్ ని సస్పెండ్ చేశారు. కంప్యూటర్ సార్ వచ్చి రాజుని ఫుల్ గా కుమ్మారు. సో ఫన్నీ. అన్ని ఇలాగే చేస్తాడు, తింగర్ పనులన్నీ చేయడం, తన్నులు తినడం. యా ఇప్పటికీ అదే చేస్తున్నాడు. అవునరా గౌర, మాలిని గారి కోసం గిఫ్ట్ తెచ్చావు కదా, ఇవ్వలేదా? Yeah, I forgot. మాలిని, close your eyes. Surprise. కేకా? ఎస్ మాలిని, కూల్ కేక్ అయ్యంగార్ బేకరీ నుంచి తెచ్చాను. ఒకసారి అటు చూడు. యు ఆల్రెడీ హ్యావ్. ఎవడ్రీ ఐడియా ఇచ్చింది? అయినా మళ్ళీ చేపలు ఎప్పుడు నీటిలోనే ఉంటాయి కదా అని ఇంటికి తెచ్చుకొని కడుక్కోకుండా ఉండేస్తావా? కడుగుతాం కదా, ఇది అంతే. ఎన్ని కేకులున్నా నేను తెచ్చిన కేక్ స్పెషల్ కదా. సరే అక్కడ పెట్టు. మామ, ఆ కేకులన్నీ చూస్తుంటే తినేయాలనిపిస్తుందిరా. తిందాం మామ, తిందాం. వెయిట్ చేయి. ఈ పిల్లెట్రా వదలట్లేదు, అలా నించోపెట్టి మాట్లాడేస్తానే ఉంది. ఉండు, నేను డైవర్ట్ చేస్తా. గౌర, ఏంట్రా? ఏదోటి మాట్లాడరా. ఏం మాట్లాడాలరా? ఏదోటి మాట్లాడరా చెప్పా. మళ్ళీ లేడీస్ కి ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు కదా, ఆధార్ కార్డు చూపించాలా, రేషన్ కార్డు కూడా చూపించచ్చా? ఏం మాట్లాడుతున్నావు రాజు? నేను బస్ ఎందుకు ఎక్కుతాను, నాకు కారు ఉంది కదా. కారా? ఓ మై గాడ్, అదేంటి చిన్నప్పుడు కార్లో వెళ్తే నాకు వాంతులు అవుతాయి అనేదానివి. అది చిన్నప్పుడు. ఇప్పుడు బస్సులో అవుతున్నాయా? ఓకే. ఏం మాట్లాడుతున్నారా? యాక్చువల్లీ ఈ పార్టీ 5 కి స్టార్ట్ అవుతుంది, కానీ రాజుతో కొంచెం మాట్లాడినట్టు ఉంటుందని నేనే త్వరగా రమ్మన్నాను. ఏమనుకోకండి. అయ్యో, మేమేమనుకుంటామండి, మీకు నచ్చినంత సేపు మాట్లాడుకోండి. మావా కదరా, అలా వెళ్ళి ఇల్లు చూద్దాం. ఉండండి రా, నేను కూడా వస్తాను. నువ్వు మాలిని గారితో మాట్లాడరా. వద్దు, మీరు కూడా ఉండండి.
ఇట్స్ ఓకే రాజు, ఫీల్ ఫ్రీ. మీరు ఇల్లు చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తా. ఒరే ఎదవా, ఏమైందిరా నీకు? మాట్లాడుకోండిరా అని ప్రైవసీ ఇస్తే మమ్మల్ని కూడా ఉండమంటావేంట్రా? ఒరే నీకు నా ప్రాబ్లం తెలియదురా, నేను తనతో క్లోజ్ గా మాట్లాడలేనురా. ఏరా తేడా కాడివా? నీకు చెప్పిన అర్థం కాదురా. చెప్పురా, అర్థం చేసుకుంటా. అబ్బా తను నా దగ్గరకు వచ్చిన నన్ను ముట్టుకోవాలని ట్రై చేసిన నాకు గుండె గట్టిగా కొట్టేసుకొని కల్తీరి పడిపోతాను రా. నేను చెప్పాను కదా మామ నీకు, వీడికి నరాల బలహీనత వచ్చిందని. అది నరాల బలహీనత కాదు, మరి కేరళ వాతమా? మోకాల్లో గుజ్జు అరిగిపోయిందా? అది హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లం రా. మీకు చెప్పిన అర్థం కాదు. ఎందుకు అర్థం కాదురా? చెప్పురా, అర్థం చేసుకుంటానురా. మీరు జంజీనా కొడుకులరా. మా 90s కిడ్స్ లవ్ మీకు అర్థం కాదు. ఇన్స్టాగ్రామ్ లో రీపోస్ట్లు, స్నాప్ లో స్ట్రీక్లు, ఫోన్ అంటే వాట్సాప్ కాళ్ళు. ఇది కాదురా లవ్ అంటే. తను ఎక్కడో దూరంగా ఉన్నా దగ్గరగా ఫీల్ అవ్వడం, మరి దగ్గరగా ఉంటే ఊపిరి ఆడకపోవడం. దట్స్ కాల్డ్ లవ్. అర్థమైపోయిందిరా, నాకు మొత్తం అర్థమైపోయింది. నాకు తెలుసురా ఎవరు టాపర్ అని. ఏమర్థమైంది? ఇప్పుడు కాస్త మంది మామ, అందుకే ఇలా అవుతున్నాడు. అందుకే చెప్పాను మీకు అర్థం కాదు. రాజు, మళ్ళీ నిన్నొకటి అడగనా? ఏంటి మళ్ళీ అడుగు. నీకు ఇంకా నేనంటే ఇష్టమా? ఆ, అలా ఏం లేదు మళ్ళీ. మరి పెళ్ళెందుకు చేసుకోలేదు? అది మాస్టరు చెప్పండి, పెళ్ళెందుకు చేసుకోలేదు? ప్రతి దానికి ఒక టైం వస్తుంది కదా మళ్ళీ. ఆ టైం కోసం వెయిటింగ్. అవునా, మరి ఎప్పుడు వస్తుందంట ఆ టైం? ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది. డాక్టర్ లిల్లీ మీకు కూడా తెలుసా? నీకెలా తెలుసు? నన్ను ఆవిడే ట్రీట్ చేస్తూ ఉంటారు. ఐఎమ్ హర్ పేషెంట్. మామ జంప్ అయిపోవడం బెటర్ ఏమోరా. మామ ఇప్పుడు మన సీన్ జరుగుద్ది. ఏంటి హేమ, ఎవరైనా? రాజు డాక్టర్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఓ, యాక్చువల్లీ ఫ్రెండ్ కాదు, మోర్ దెన్ ఎ ఫ్రెండ్. ఓహో. మోరెందుకులే మళ్ళీ. మీకు ఒకటి తెలుసా? రాజుకు నేనంటే ఎంత ఇష్టం అంటే తను ఇంకా నన్నే లవ్ చేస్తూ పెళ్లి కూడా చేసుకోలేదు. అలాగే నేను ఎప్పుడు చెప్పానే నీ అంకమ్మ. అవునా, నిజమా? అవును డాక్టర్, అసలు ఈ జనరేషన్ లో కూడా ఇలాంటి వాడు ఉన్నాడంటే నేను నిజంగా నమ్మలేకపోతున్నా. నేను కూడా. అయ్ బాబోయ్. అవును హేమ, ఇంతకి మీకు పెళ్ళైనట్టు సార్కి చెప్పారా? ఏంటి మళ్ళీ నీకు పెళ్ళయిందా? హా, అవును రాజ్. యాక్చువల్లీ నా హస్బెండ్ ని నీకు పరిచయం చేద్దామని ఈ పార్టీకి పిలిచాను. ఏంటి గోవిందు, షాక్ అయ్యావా? హా, రాజు మీకు ముందే తెలుసా? యాక్చువల్లీ మాలిని, నువ్వు తెలుసుకోవాల్సిన నిజం ఒకటి ఉంది. ఏంటది? ఈ రాజుకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. ఏమంటున్నారు డాక్టర్? నేను నమ్మను. నమ్మవా? మా తల్లే. మీరు నమ్మకపోవడానికి చెప్పేది డాక్టర్ లిల్లీ కాదు, మీ రాజు వైఫ్ లిల్లీ. హా, అంటే మీరు? ఎస్, మై వైఫ్. ఏంటి మెల్లగా చెప్తున్నావు? గట్టిగా చెప్పు. నా పెళ్ళం. రాజు, ఏంటే రాజు, ఇప్పుడు నాకు ఎగిరిపోద్ది ఫ్యూజు. నువ్వు ఇంటికి రా, నీకుంది. లిల్లే లిల్లే, అయ్యా ఒరే మన ఏదైనా చేయండి రా. మీరు కూడా మాయమైపోయారా? నువ్వేంటి మళ్ళీ అలా చూస్తున్నావు? నాకు పెళ్ళవలేదని చెప్పి అబద్ధం చెప్తావా? అయ్యో